యూనివర్సిటీలు పాలిటిక్స్కి కేరాఫ్గా మారాయి. అడ్మిషన్ గాలికి వదిలేసి కుమ్ములాటలతోనే కాలం గడుపుతున్నారు. ముఠా గొడవల్లో మునిగి తేలుతున్నారు. నిధులన్నీ నిస్సిగ్గుగా మింగేస్తారు. భూములు కబ్జా అయినా మాట్లాడరు. పాలక మండలిలో తోలుమందం వ్యవస్థ ఉంది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దారి తప్పిన క్యాంపస్పై ఎన్టీవీ వరుస కథనాలు. ఒకప్పుడు అది ఉద్యమానికి కేర్ ఆఫ్, ఇప్పుడు అది రాజకీయాలకు సెంటర్ ఆఫ్. గతమంతా ఘనం, భవిష్యత్తు శూన్యం. ఓయూ తర్వాత అంత పేరున్న కేయూలో చదువు తప్ప అన్నీ ఉన్నాయి. ప్రొఫెసర్లు పాలిటిక్స్తో సిస్టమ్ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. పొద్దున లేస్తే ముఠా తగాదాలు, గ్రూప్ రాజకీయాలు తప్ప యూనివర్సిటీలో ఇంకో మాటే ఉండదు. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణలో ఉస్మానియా తరువాత అంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం. ఓయూ పీజీ సెంటర్గా ప్రారంభమై 1976లో కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. 4 విభాగాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 28 డిపార్ట్మెంట్లతో కొనసాగుతోంది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ కళాశాలలు కలిపి 292 విద్యాసంస్థలు అనుబంధంగా ఉండగా పీజీ కాలేజీలు 74, ఇంజనీరింగ్ కాలేజీలు 6, ఫార్మసీ 25. ఇలా లక్షలాది మంది విద్యార్థులు కేయూ నీడన చదువుకుంటున్నారు. ఈ 45 ఏళ్లలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని వెలిగించిన కేయూ ఇవాళ అనేక రాజకీయ కొట్లాటల నడుమ గుడ్డిదీపమై కొట్టుమిట్టాడుతోంది. న్యాక్ A+ గ్రేడ్ సాధించిన యూనివర్సిటీ మొత్తం పాలిటిక్స్కి అడ్డాగా మారింది. ఎంతసేపు గ్రూప్ రాజకీయాలు, ముఠా తగాదాలు. అధ్యాపకుల కొరత వేధిస్తోంది. గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు. పార్ట్ టైం లెక్చరర్స్ ఎప్పుడు చూసినా ధర్నాలో ఉంటారు. ఒక్కో ప్రొఫెసర్ 5-6 డిపార్ట్మెంట్లు చూసుకుంటున్నారు. విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టి పొలిటికల్ పార్టీలు చలి కాచుకుంటున్నాయి. ప్రొఫెసర్ల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. యంగ్ ఇండియా స్కూల్ కోసం కేయూలో 15 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనకు పాలక మండలి ఓకే చెప్పింది. సర్కారు నిర్ణయాన్ని విద్యార్థులు తప్పుపట్టడం లేదు, కానీ దానికి మరో మార్గం సూచిస్తున్నారు. గతంలో కేయూ క్యాంపస్లో సిఆర్పీఎఫ్ క్యాంప్ పెట్టారు. దాని నుంచి భూమిని స్వాధీనం చేసుకోవటానికి పాలక మండలి నానా తిప్పలు పడింది. ఇప్పుడు యంగ్ ఇండియా మరో ప్రతిపాదనతో వచ్చింది. అయితే విద్యార్థుల వెర్షన్ ఏంటంటే, ఒకప్పుడు కేయూ 672 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కాలక్రమంలో 150 ఎకరాల దాకా అన్యాక్రాంతమైంది. క్యాంపస్ 3 వైపులా దర్జాగా కబ్జా పెట్టారు. ఆ భూమిని విడిపించకుండా ఉన్న ల్యాండ్ని వేరే అవసరాలకు వాడుకుంటూ పోతుంటే భవిష్యత్తులో కొత్త కోర్సులు వస్తే బిల్డింగ్స్ ఎక్కడ కడతారనేది స్టూడెంట్స్ చెప్తున్నమాట. ఆ కట్టేదేదో కబ్జా కోరల నుంచి విడిపించిన భూమిలో కడితే బాగుంటుందని సూచిస్తున్నారు. యూనివర్సిటీకి అనేది ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్ ఒకటి ఇప్పటికే కబ్జా గురైంది. మొత్తం కూడా యూనివర్సిటీ ల్యాండ్స్ మొత్తం కూడా 672 ఎకరాల ల్యాండ్ యూనివర్సిటీ నిర్మించుకుంటే, ముందు స్టార్టింగ్లో నిర్మించుకుంటే, దాని తర్వాత క్రమంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, వందల సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏమైందనంటే 150 ఎకరాల పైగా కబ్జా అయిందని చెప్పి విజిలెన్స్ రిపోర్టు, రీజనల్ రిపోర్టు, ఫిజికల్ రిపోర్ట్ కానీ రిపోర్ట్ ఇచ్చిన. ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, యూనివర్సిటీ ఇంతకుముందు వీసీ ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్ మల్లారెడ్డి వీళ్ళెవరు కూడా స్పందించకుండా, కబ్జాకోర్లపై చర్యలు తీసుకోకుండా ఈరోజు కాకతీయ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిజమే, విద్యార్థుల వెర్షన్ కూడా సబబుగానే ఉంది. ఇది మెజారిటీ జనం చెబుతున్న మాట. కబ్జా అయిన భూమిని యూనివర్సిటీ అధికారులు స్వాధీనం చేసుకోవటానికి ఎలాంటి ప్రయత్నమూ లేదు. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేమో ఉన్నదాంట్లోనే కొత్త అవసరాలు తీరాలంటున్నారు. క్యాంపస్లో చాలా చెట్లు నరికివేశారు. యూనివర్సిటీ రూపం కోల్పోయింది. ఇప్పటికీ ఎస్డిఎల్సి భవనంలోనే విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నడుస్తోంది. అటు చూస్తే లా కాలేజీకి హాస్టల్ సౌకర్యం లేదు. అడిగితే బిల్డింగుకు ప్లేస్ లేదంటున్నారు. మెస్ స్థలం కబ్జా అయింది. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఉన్న భూమిని కాపాడేందుకు ప్రహరీ కట్టాలని ప్రతిపాదించారు. కానీ సర్వేలతోనే కాలం గడిపేస్తున్నారు. యూనివర్సిటీలో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్ లెక్చరర్సే హెచ్ఓడీలుగా ఉంటున్నారు. పరిశోధనకు రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత ఏర్పడింది. ఉండాల్సిన ప్రొఫెసర్స్లో కనీసం 20% కూడా లేరు. పీజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్డీ పరిశోధనల్లో వెనకబడిపోతున్నారు. 55 ప్రొఫెసర్ పోస్టులకు 55 ఖాళీగా ఉన్నాయి. 96 అసోసియేట్ పోస్టులకు కేవలం 2తోనే సరిపెడుతున్నారు. 258 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 77 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం 409 మందికి 333 రెగ్యులర్ టీచింగ్ ప్రొఫెసర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. 2010 వరకు కొన్ని భర్తీలు జరిగాయి. ఆ తర్వాత రిక్రూట్మెంట్స్ ఊసేలేదు. 15 ఏళ్లుగా ఇదే అవస్థ. కాంట్రాక్ట్ పోస్టుల్లో 183 మంది, పార్ట్ టైం 215 మంది ఉన్నారు. వీరెవ్వరికీ క్లాసులు చెప్పడం తప్పించి పీహెచ్డీ గైడ్గా ఉండే అర్హత లేదు. దీంతో విద్యార్థుల పరిశోధనల్లో పస తగ్గిపోతోంది. హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ యాడ్తో పాటు పలు డిపార్ట్మెంట్స్లో ఒకరు చొప్పున గైడ్ ఉన్నారు.
గత కొన్నేళ్లుగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చదివేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. లా అయినా ఫార్మసీ అయినా కేయూనే అందరి ఛాయిస్. అలాంటి కాలేజీని ఉద్దేశపూర్వకంగా తొక్కిపడేశారు. ఒక మాక్ కోర్టు లేదు, మెటీరియల్ లేదు, జర్నలిజం డిపార్ట్మెంట్లో క్లాసులే జరగటం లేదు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కళాశాలల్లో ముఖ్యంగా డిపార్ట్మెంట్లలో అధ్యాపకుల కొరత విపరీతంగా ఉన్నది. నిజంగా కూడా చూస్తుంటే ఎక్కడా కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని కారణంగా గెస్ట్ ఫ్యాకల్టీని పెట్టేసి మాకు పాఠాలు బోధిస్తున్నారు. అయినప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా మనందరికీ తెలుసు యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్స్ అందరూ కూడా ధర్నా చేశారు. ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా పూర్తిగా ప్రిపేర్ కాలేకపోయాం, సిలబస్ కూడా పూర్తి కాలేదు. అధ్యాపకుల కొరత అనేది చాలా ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి అందరినీ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా పర్మనెంట్ చేయాలి. ఉత్తర తెలంగాణలో విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వేతనాలకు ఏడాదికి 150 కోట్ల రూపాయలు అవసరం. ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ కింద వస్తున్న 97 కోట్లు సరిపోవటం లేదు. ఏటా 50 కోట్లకు పైనే అంతర్గతంగా అడ్జస్ట్ చేస్తున్నారు. ఉన్నవాటిలో చాలా వరకు నిధులను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఇండెంట్లో అవినీతి రాజ్యమేలుతోందని హెచ్ఓడీలపై విమర్శలు ఉన్నాయి. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని గతంలో చాలాసార్లు ఆరోపణలొచ్చాయి. ఆఫీసర్లు ఏసీబీకి సైతం చిక్కారు. ఏకంగా మాజీ వీసీలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇటు చూస్తే యూనివర్సిటీ నిండా ఔటర్స్ తిష్టవేస్తున్నారు. బోర్డర్ల గదుల్లో నాన్ బోర్డర్స్ ఉంటారు. అడిగేవాళ్లుండరు. ఔటర్స్ మూలంగా చదువుకునే వాతావరణం చెడిపోతోంది. రూముల్లో తాగి తందనాలాడుతున్నారు. ఫార్మసీ విద్యలో కేయూకి దేశవ్యాప్త క్రేజ్ ఉంది. కానీ ఏం లాభం? ల్యాబ్ ఘోరంగా ఉంది. డ్రాపౌట్స్ పెరిగాయి. దశాబ్దాల కిందటి పుస్తకాలే గతయ్యాయి. కొత్తవి కొన్న పాపాన పోలేదు. వాటికి మాత్రం బిల్లులు కనిపిస్తాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం లేదు. అవే పాత కోర్సులు, అవే మోస పద్ధతులు. ఇక కామన్ మెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1-2 తప్ప ఏ హాస్టల్లోనూ వసతులు లేవు. మరుగుదొడ్లు క్లీన్ చేసి కొన్ని నెలలైంది. కేర్ టేకర్లు పట్టించుకోరు. 3 నుంచి 5 ఉండాల్సిన ఒక్కో రూంలో 8 నుంచి 10 మంది దాకా ఉంటున్నారు. పురుగుల అన్నం సర్వసాధారణం. ధర్నా చేస్తే ఆ రోజుకి మంచి భోజనం పెడతారు. తర్వాత యథావిధి. యూపీజీ హాస్టల్ నుంచి కామన్ మెస్కు రావాలంటే కిలోమీటర్ నడవాలి. వస్తే ఇటే, రాకుంటే పస్తులే అన్నట్టుంది పరిస్థితి. యూపీజీ ముందు మెస్ కట్టారు కానీ దాన్ని ఓపెన్ చేయాలనే ఆలోచన రావటం లేదు. పోయిన ఏడాది నుంచి పెండింగ్లో పెట్టారు. 1400 మందికి ఒక మెస్ అంటే మీరే ఊహించుకోండి. ఈరోజు యూనివర్సిటీ మెస్సుల్లో థ్రాటికాలిటీ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి తక్కువ ధరకు తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్లు ఆ ఎగ్స్ కానీ ఆ బిర్యానీ కానీ థ్రాటికాలిటీ ఫుడ్ని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు పెట్టడం వల్ల అనారోగ్య పరిస్థితులకు వాళ్ళు గురవుతున్నారు, తినలేకపోతున్నారు. కొంచెం తినంగానే వాళ్ళ గ్యాస్ ఫామ్ అయినంటే విద్యార్థులు ఎక్కువ తినలేకపోతున్నారు. దాన్ని స్వయంగా మేము అనుభవిస్తున్నాము కాబట్టి మేము చెప్తున్నాము. కర్రీస్ ఇట్లా ఏం మంచిగా ఉంటలేవు. అలా ఈరోజు కుక్కలు వచ్చి ఆ గిన్నెలు ఆ పల్లెలు నాకే పరిస్థితి ఈరోజు మన కేయూ మెస్లో ఉన్నది. ఇక గర్ల్స్ హాస్టల్ మెస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ల మెస్లో 2000 కార్డులున్నాయి. కానీ సీటింగ్ కెపాసిటీ మాత్రం 150. తినే దగ్గరే టైం అంతా వేస్ట్. అమ్మాయిల హాస్టల్లో తిష్టవేసిన సమస్యలు 1 కాదు 2 కాదు. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో చదువుకుంటున్నారు. శానిటేషన్ సరిగా లేదు. ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. బాత్రూంలోకి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. సమస్యల గురించి మాట్లాడితే టార్గెట్ చేస్తున్నారు. కొందరు విద్యార్థులు రాజకీయ పార్టీల గుప్పెట్లో ఉండి ఎవరి పబ్బం వారు గడుపుకుంటున్నారు. అట్లనే ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ ఉన్నది. ఆ గర్ల్స్ హాస్టల్లో దాదాపు 1600 నుంచి 2000 మెస్ కార్డులు ఉంటే అక్కడ సిట్టింగ్ కెపాసిటీ మనం తినే టైంలో సిట్టింగ్ కెపాసిటీ కేవలం 150 నుంచి 200 మందికి మాత్రమే ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఒక డైనింగ్ హాల్ని శాంక్షన్ చేసే పరిస్థితి ఉన్నది అని అడిగినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన సమాధానం యూనివర్సిటీలో ప్లేస్ లేదని చెప్పేసి. ఓవైపు బిల్డింగ్ కూలే పరిస్థితిలో శిథిలావస్థలో ఉన్నా కూడా దాన్ని పట్టించుకునే పాపాన ఎవరు పోలేదు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కేయూలో ఏ హాస్టల్ చూసినా ఏమున్నది గర్వకారణం. గదులన్నీ పశువుల కొట్టం కంటే హీనం. ఫ్యాన్లు ఊడి నెత్తిన పడుతున్నాయి. స్లాబ్ పెచ్చులు భయపెడుతున్నాయి. యూనివర్సిటీ 10 హాస్టల్స్ను మెయింటైన్ చేస్తోంది. 800 మంది బోర్డర్లు ఉన్నారు. 9 హాస్టల్స్ క్యాంపస్లో ఉంటాయి. 1 సుబేదారిలో ఉంటుంది. పోతన, గణపతిదేవ, విద్యారణ్య, పద్మాక్షి ఉమెన్స్ హాస్టల్ ఇలా 10లో 8 దారుణంగా ఉన్నాయి. హాస్టల్ పరిసరాలను ఊడ్చటం మర్చిపోయారు. ప్రాపర్ శానిటేషన్ లేదు. కేయూలో సీటొచ్చిందని గర్వంగా ఫీల్ అయి వస్తే ఇక్కడ సమస్యలు చూసి ఎందుకొచ్చాన్రా దేవుడా అనుకునే పరిస్థితి దాపురించింది. ఒక దండెం మీదనే 20 మంది బట్టలు. అల్మారాల్లేవు. పరుసులకు రక్షణ లేదు. రాత్రిళ్లు ఫోన్లకు భద్రత లేదు. ల్యాప్టాప్ ఉంటే ఎవరెత్తుకెళ్తారో అని టెన్షన్.
కిటికీలకు డోర్లు లేవు, ఉన్నవాటికి అద్దాల్లేవు, విపరీతమైన దోమలు, పగలంతా ఈగలు, వానాకాలం పాములు, తేళ్లు. ఏది అలాట్ చేస్తే దాంట్లో ఉండాల్సిందే. కాదు కూడదు అంటే ఉన్నది కూడా పోతుంది. మాకు ఇది ఒకటే అలాట్ చేసారు ఇక్కడ యూనివర్సిటీలో, ఎక్కడ హాస్టల్స్ లేవు కాబట్టి ఇక తప్పకుండా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మాకు డైరెక్టర్ సార్ ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోరు. సార్ పాములు వస్తున్నాయి అది ఇది అని చెప్పినా కానీ లైట్ తీసుకుంటారు, వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. ఇక్కడ హాస్టల్ ఎప్పుడున్నా కానీ ఎవరేం రెస్పాండ్ కారు పైనుంచి. మేము కూడా సైలెంట్గా ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతాం. బయట నుంచి పాములు వస్తాయి, బయట నుంచి వెళ్ళి ఇంకా ఆ కుక్కలు ఉంటాయి, బయటనే వండుకుంటాయి. లైట్ లేవు, అటు పోతే బాత్రూమ్స్ అయితే అస్సలు లేవు. బాత్రూమ్ చూసిర్రు అనుకో మీరు, గలీజ్ అంటారు, ఇంకా ఘోరంగా ఉంటాయి, వేస్ట్ ఉంటాయి. కావాలంటే ఒకసారి చూడండి. మళ్ళీ ఇళ్ళ నుంచి వెళ్ళి పాములు కూడా వస్తారు, సైడ్ నుంచి వెళ్ళి అక్కడ బండలు పెట్టినాం. ఇబ్బంది, భయంగా వండుకుంటున్నాం. మొత్తం పండుడు, లైటింగ్ లేదు, ఆ ఫ్యాన్లు కూడా అంత కరెక్ట్గా తిరిగాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీగా పేరున్న కేయు వచ్చే ఆగస్టు నెలలో గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది. ఆ చరిత్రను స్మరించుకునే ముందు యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.